कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. 500 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తుందా? ఇది సోషల్ మీడియాలో వస్తున్న భారీగా వదంతులను ఎందుకంటున్నానంటే ఆర్బీఐ ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. మరి ఎందుకు ఈ రూమర్స్ వచ్చాయి? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఏదో కాలక్షేపానికి రాలే రూమర్స్. ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయి అనటానికి కారణం ఏంటి అంటే, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఒక అడ్వైజరీ జారీ చేసింది. అన్ని బ్యాంకులకు, ఏటీఎంలకు మీరు 100 రూపాయలు, 200 రూపాయలు, 100 and 200 రూపీస్ నోట్స్ను అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే ఇది కామన్గా వాడే నోట్లోని. ఇప్పుడు మనం కూడా చాలాసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటాం. ఏటీఎంలలో 100, 200 కావాలంటే దొరకదు. ఏమైనా అంటే 500 నోట్స్ ఇస్తుంటారు. ఇది ప్రజల కన్వీనియన్స్ కొరకు 100, 200 నోట్స్ను ఎక్కువగా అందుబాటులో ఉంచాలి అంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు, ఏటీఎంలకు ఆదేశాలు ఇచ్చింది. అందులో సెప్టెంబర్ 2025 నాటికి 75% టార్గెట్ను, మార్చ్ 31, 2026 వరకు 90% టార్గెట్ను విధించింది. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని 500 రూపీస్ నోట్స్నే ఆర్బీఐ తగ్గించమంది. సెప్టెంబర్ 2025లో నాటికి 75% 500 నోట్స్ ఉండవు. ఇక మార్చ్ 31, 2026 నాటికి 90% ఉండవు అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఇలా జరగటానికి లేదా ఇలా అర్థం చేసుకోవటానికి కూడా కారణం ఉంది. 2000 రూపీస్ నోట్స్ విషయంలో ప్రభుత్వం చేసింది ఇదే. ఎందుకంటే మీకు మే 19, 2023న 2000 రూపీస్ నోట్లపై ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశం ప్రకారం 2000 నోటు రద్దు కాలే. మీ గతంలో 500, 1000 రూపాయల నోటు రద్దు చేసి ఓ టైం ఇచ్చి ఆ టైం తర్వాత అది వ్యాలిడ్ కాదు, దే ఆర్ నాట్ లీగల్ టెండర్ అని ప్రకటించింది. కానీ ఈసారి అలా కాదు. ఈసారి చెప్పింది ఏంటంటే 2000 రూపాయల నోటు ఇక సర్క్యులేషన్లో ఉండదు. అందువల్ల మీరు ఇబ్బందులు పడతారు. మీ దగ్గర ఏవైనా 2000 రూపాయల నోటు ఉంటే మీరు బ్యాంకులకు డిపాజిట్ చేసి మీరు వేరే కరెన్సీ నోట్లు మార్చుకోండి అన్నారు. అందువల్ల ఈవెన్ టుడే రూపీస్ 2000 నోట్ చెల్లుతుంది. అఫీషియల్గా అది చెల్లని నోటు కాదు. కానీ ఇలా తగ్గించమని ఎప్పుడైతే పిలిపించారో దాదాపు 98.26% 2000 రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేసాయి. మీకు మే 19, 2023 నాడు దేశంలో 3.56 lakh crore 3,56,000 కోట్ల విలువైన 2000 రూపీస్ నోట్స్ సర్క్యులేషన్ ఉండేవి. ఇప్పుడు మే 31, 2025 నాటికి కేవలం 6,181 crore 6,181 కోట్ల 2000 రూపాయల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి. అంటే ఇలా మోర్ దెన్ 98% 2000 రూపీస్ నోట్స్ సర్క్యులేషన్ నుంచి ఉపసంహరించబడ్డాయి. నాట్ బ్యాన్డ్, ఇల్లీగల్ అని కాదు, సర్క్యులేషన్ నుంచి లేవు, విత్డ్రా. ఇప్పుడు కూడా 500 రూపీస్ నోట్ విషయంలో కేంద్రం ఆ పని చేస్తుందా? పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడున్న ఇన్స్ట్రక్షన్ అయితే 100, 200 నోట్స్ను ఎక్కువగా అందుబాటులో ఉంచండి అని చెప్పారు. మరి దాని మీనింగ్ 100, 200 రూపాయల నోట్లు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా 500 రూపాయల నోటు అందుబాటు తగ్గిపోతుంది కదా? పాసిబుల్. 500 రూపాయల నోట్ను నిషేధించకపోవచ్చు, 2000 రూపాయల నోట్ను నిషేధించమన్నట్లు. లేదు 500 రూపాయల నోట్లు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఇతర నోట్లు తీసుకోమని కూడా అడగకపోవచ్చు. కానీ ఒక స్లోగా 500 నోట్స్ కన్నా కూడా 100, 200 నోట్స్ను చలామణిలో పెంచారనుకోండి, ఆటోమేటిక్గా 500 నోట్స్ చలామణి తగ్గుతుంది. మరి ఆ రకంగా రిజర్వ్ బ్యాంక్ ఏమైనా ఆలోచిస్తుందో తెలియదు. కానీ 500 నోట్స్ను రద్దు చేయబోతుందన్న నిజం కాదు, 500 నోట్ను విత్డ్రా చేయబోతుందన్నది అయితే ఇప్పటి వరకు నిజం కాదు. వీ డు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకమైన ప్రకటన చేయలేదు. 500 రూపీస్ నోట్ను బ్యాన్ చేస్తున్నట్టు కానీ,
లేదా 2,000 రూపాయల నోట్లాగా విత్డ్రా చేస్తున్నట్టు కానీ ఎక్కడా ఆర్బీఐ అధికారికంగా చెప్పలేదు. కేవలం 100 and 200 రూపీస్ నోట్స్ మాత్రం మరింత ఎక్కువగా అందుబాటులో ఉంచమని చెప్పారు. దీని ఫలితంగా ఆటోమేటిక్గా సర్క్యులేషన్లో 500 రూపాయల నోటు తగ్గుతాయి. ఆ మేరకు 100, 200 నోట్స్ ఎంత మేరకు పెరుగుతాయో అంత మేరకు 500 రూపీ నోట్స్ తగ్గాల్సిందే. ఎందుకంటే మనీ ఇన్ సర్క్యులేషన్లో ఏదో ఒక కరెన్సీ నోట్లు ఎక్కువ ఉంటే ఇంకో కరెన్సీ నోట్ తక్కువ ఉండాల్సిందే కదా. సో అందువల్ల ఇప్పటి వరకు ఉన్న క్లారిఫికేషన్ అది. 100, 200 రూపీస్ నోట్ సర్క్యులేషన్ పెరుగుతోంది. దాంతో ప్రపోర్షనేట్గా 500 రూపీ నోట్ సర్క్యులేషన్ తగ్గితే తగ్గచ్చు, కానీ 500 రూపాయల నోటు రద్దు మాత్రం చేయడం లేదు, ఉపసంహరించుకున్నట్లు కూడా ఆర్బీఐ ప్రకటించలేదు.